హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. చూడండి, ఈరోజు మన ఇంట్లో ఉగ్గాని చేస్తున్నామండి. రాయలసీమ స్పెషల్. దానికి కావాల్సినవి కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, టమాటా ముక్కలు, కరివేపాకు అండ్ ఈ పచ్చిమిర్చి వచ్చేసి మనము దంచుకోవాలండి. కాస్త ఉప్పు వేసి దంచుకోవాలి. దాన్ని చేసే విధానం ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మనం గ్రైండ్ చేసుకున్నాం చూడండి. ఇవి పచ్చిమిరపకాయలు, అవి పచ్చిమిరపకాయలు ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఇట్లా దంచుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. బాండ్లీ పెట్టుకోవాలండి. బాండ్లీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. ఇట్లా కొంచెం రెడ్డిష్గా వేయించుకోవాలి. మరి మాడకుండా చూసుకోవాలండి. అవి చూడండి, మనకి ఇట్లా రెడ్ అయిపోయాయి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న కరివేపాకు అండ్ మనం ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇక్కడ కట్ చేసినవి ఎర్రగడ్డలు వేసుకోవాలి. అలాగే టమాటా పండు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలండి. ఇలా ఇవి బాగా మగ్గుతున్నాయండి. దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ ఎర్రగడ్డలు, టమాటా పండ్లు ఇవి కొంచెం త్వరగా మగ్గాలంటే, బాగా మెత్తగా అవ్వాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా అంతా కలబెట్టుకోవాలండి. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా మగ్గుతున్నాయండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. దీంట్లో ఉప్పు, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు బాగా మనం పచ్చిమిరపకాయలు అది పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నామండి. ఇప్పుడు దాని తర్వాత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు, టీ స్పూన్ ఫుల్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా మగ్గింది. మనం పసుపు వేసుకున్నాం కదా, బాగా ఇలా కలుపుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా గొజ్జంతా రెడీ అయిపోయింది. కాస్త ఒక 3 మినిట్స్ మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం పప్పులు వేసుకోవాలండి. పప్పులు పొడి వేసుకోవాలి. ఉగ్గానిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. కాస్త పప్పులు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని జస్ట్ అట్లా అది సాఫ్ట్గా కాకుండా కొంచెం అట్లా కచ్చపచ్చగా అది గ్రైండ్ చేసుకోవాలి పప్పులు. దాని తర్వాత మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఈ పప్పుల పొడి ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది. మనకి ఉగ్గానికి కావాల్సిన ఈ బొరుగులు అండి. ఇవన్నీ బొరుగులు మనము ఒక 5 మినిట్స్ ఇలాగే నీళ్ళల్లో పోసుకొని అన్నీ నానబెట్టుకోవాలండి. ఇవన్నీ కొంచెం బాగా మెత్తగా కావాలి. ఇవి చూసారా, ఇలా బాగా మెత్తగా కావాలండి. 5 మినిట్స్ చూడండి. మనం ఇప్పుడు ఇవి తడుపుకున్నామండి. బొరుగులు చూసారా ఎంత మెత్తగా స్మాష్ అయినాయో. బాగా పిండేసుకున్నాము. పిండి పక్కన వేసుకోవాలి. ఇంట్లో వచ్చేసి 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ వేసుకోవాలి. ఇలా అంతా పిండేసుకోవాలండి. నిమ్మకాయ వేసుకుంటే బాగా పులుపుగా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత మనం పప్పులు పిండండి ఇది వేసుకున్నాం కదా, ఇదంతా ఇలా కలుపుకోవాలి. వేసుకొని ఒక 4 స్పూన్స్ అలా వేసుకోవాలండి. ఇదంతా ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇట్లా బాగా అంతా కలవాలి. బొరుగులకి అంతా కలవాలి ఇలా. ఇప్పుడు ఇదంతా మనం ఇలా కలిపేసుకున్నామండి. బాగా కలిసిపోయింది ఈ పప్పుల పిండితో మనం బొరుగులు. చూసారా ఇలా. ఇప్పుడు మనం కలుపుకున్న గొజ్జు అండి ఇది. దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇట్లా అంతా కలుపుకోవాలండి. మనం తగినంత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకునేది అయిపోయిందండి. ఇప్పుడు చివరిలో ఇలా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చూసారా ఇలా మనం నోరు ఊరించే రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో. మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనము మిరపకాయ బజ్జీలకి రెడీ చేసుకుంటున్నాము. శనగపిండి వేసుకున్నాము. దీంట్లో శనగపిండి వేసుకొని 1/2 టీ స్పూన్ సోడా పొడి వేసుకున్నాము. అండ్ కొద్దిగా వాము వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకొని ఇది పిండి అంతా ఇలా స్మాష్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి.
ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా మెత్తగా. చూసారా ఇట్లా. చూడండి ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ రెడీ చేసుకుంటున్నాము. దీంట్లో మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోతున్నాయండి. చూసారా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు. ఉగ్గాని వడ స్పెషల్ అన్నమాట రాయలసీమలో ఇది. చూడండి ఉగ్గానిలో మిరపకాయ బజ్జీ ఉంటేనే దాని టేస్ట్, కాంబినేషన్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతున్నాయండి. ఇలా బాగా కొంచెం గోల్డెన్ కలర్లో రావాలా, అప్పుడే బాగా టేస్ట్ ఉంటుంది, రుచి. ఇలా అయిపోయాయండి. ఇప్పుడు ఇలా వేసుకోవాలి. చూసారా మిరపకాయ బజ్జీ వేడి వేడి రెడీ అయిపోయాయి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చూడండి వేడి వేడి బజ్జీలతో రెడీ అయిపోయింది. చూడండి సూపర్గా ఉంది రాయలసీమ ఉగ్గాని. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి. బుజ్జి ఎట్లుంది బుజ్జి ఉగ్గాని వడ? సూపర్గా ఉంది. టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ బుజ్జి. అనంతపురం ఉగ్గాని ఎంత బాగుందక్క. అవునా? చాలా బాగుందక్క. థ్యాంక్ యూ దేవాంష్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.